అసత్య ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోను. మాజీ ఎంపీటీసీ బైరెడ్డి రాము నేను తప్పు చేశాననే ఆధారాలుంటే తీసుకురండి. నిజ నిర్ధారణ చర్చకు సిద్ధం. సోషల్ మీడియాలో తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారిపై మండిపడ్డ రాము మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిన నాయకులు వ్యక్తిగత ఆరోపణలు చేసి మానసికంగా కృంగదీసే ప్రయత్నం కొందరు బీఆర్ఎస్ నాయకులు చేస్తున్నారు. తప్పుడు ఆరోపణలు చేసి రాక్షసానందం పొందాలనే కుట్రలు మానుకోవాలి. నిజాలు తెలుసుకుని ఆరోపణలు చేయాలి. ఆధారాలతో వచ్చి నిజ నిర్ధారణ చర్చకు రావాలని డిమాండ్. వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం హేయం. నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరంగా ముందుకు వెళ్తా. పరువు నష్టం దావా వేసి న్యాయ పోరాటం చేస్తా. పార్టీలు మారిన ప్రజల సంక్షేమం కోసం మారిన వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. నా గ్రామ ప్రజలకు నా గురించి తెలుసు. మీ ప్రభుత్వ హయాంలో పేదల భూములు అన్యాయంగా గుంజుకుని ఇబ్బందులు పెట్టండి మీరు. మరోసారి నాపై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేదన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఏదైతే నా మీద సోషల్ మీడియాలో నా ఫోటో పెట్టి నాపై అసత్య ఆరోపణలు చేస్తూ వ్యక్తిగతంగా దూషిస్తున్న వారి విషయాలపైన ఖండిస్తూ ఏదైతే విషయాలు ఆరోపణలు చేయాలనుకున్నారో నిజాలు తెలుసుకొని విషయాలు ఏంటిది అని తెలుసుకొని చేస్తే బాగుండు. తప్పుడు ఆరోపణలు చేసుకుంటూ వ్యక్తిగత ప్రతిష్టకు మనోవేదన గురి అయ్యే విధంగా వీరి పోస్టులు ఉన్నాయి. ఇట్టి పోస్టులు పెట్టిన వారిపై నేను చట్టపరంగా పోలీస్ స్టేషన్ ద్వారా కోర్టు ద్వారా లీగల్గా వెళ్ళదలుచుకున్నాను. ఏదైతే మీరు ఆరోపణలు చేస్తున్నారో ఆ ఆరోపణలు ఆధారాలతో సహా తీసుకొచ్చి ఈ విషయాలు ఏంది వివరణ ఏందని మీరు ఆధారాలతో సహా చూపిస్తే బాగుండు. ఇదే వేదిక నుంచి స్థానిక తహసీల్దార్ గారికి కూడా ఒక విన్నపం చేయదలుచుకున్నాను. ఈ విషయాలైతే ఎవరైతే దీనికి సంబంధించి ఆరోపణలు చేసిరో నా మీద అది నిజ నిర్ధారణలు చేసి ఎవరైతే తప్పు చేసిరో వారిని చట్ట ప్రకారం శిక్షించాలని కోరుతూ నాపై వ్యక్తిగతంగా దూషిస్తూ పోస్టులు పెట్టి నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని నేను అధికారులను కోర్టు ద్వారా పోయి పరువు నష్టం దావా కూడా వేయదలుచుకున్నాను. ఇంకొకసారి పార్టీలు మారినా కానీ ఎన్ని పార్టీలు మారినా ప్రజల సంక్షేమం కోసం పనిచేసా. నా మీద 32 కేసులు ఉన్నాయి. పార్టీ మారినప్పుడల్లా 10 కేసులు ఉన్నాయి. ప్రజల కోసం నేను పనిచేసినా తప్ప వేరే ఉద్దేశంతో ఏది లేదు. ప్రజలకు తెలుసు, నా గ్రామ ప్రజలకు తెలుసు. నా గ్రామ ప్రజలకు తెలుసు ఏదైతే ఆరోపణలు చేస్తున్నారో వారి గ్రామ ప్రజలకు కూడా తెలుసు చిన్నలింగపూర్ ఎంపీటీసీ అంటే ఏంటిది అనే విషయము. మరొకసారి నేను చెప్తున్నాను, నా మీద వ్యక్తిగత ఆరోపణలు చేసి నా వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించిన వ్యక్తులపై చట్టరీత్యా అధికారులకు నేను విన్నవించుకుంటాను. ఇప్పటికే పిటిషన్లు ఇవ్వడం జరిగింది. కోర్టుకు వెళ్ళి వారి మీద పరువు నష్టం దావా వేసి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసి వాళ్ళ సంగతి ఏంటో చూస్తాము. ఇష్టం ఉన్నట్టు ఏది పడితే అది మీ అధికారంలో ఉన్నప్పుడు ఫోర్జరీలు చేసిర్రు, భూములు ఆక్రమించుకున్నారు. మీరు జైలుకి చేసిన తతంగం చూసినాం. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కానీ మా పైన కానీ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ చిల్లర మల్లర పోస్టులు పెడితే మాత్రం ఊరుకుండేది లేదని ప్రెస్ ద్వారా నేను ఖచ్చితంగా విజ్ఞప్తి చేస్తున్నాను. నా వ్యక్తిగతంగా నాపై ఆరోపణలు చేసి నిందలు మోపిన వారిపై చట్ట పరిధిలో నేను చర్యలు తీసుకునడానికి నేను కోర్టుకు వెళ్తున్నాను. దయచేసి ఇంకోసారి ఏదైనా ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో సహా వెళ్ళి అధికారిని అడిగి ఎవరు తప్పు చేసారు న్యాయ విచారణ కోరుని మేము కూడా వేదిక ద్వారా కోరుతాము. ఆరోపణలు చేసేటప్పుడు ఆధారాలతో సహా ఉంటే బాగుంటుందని తెలియజేస్తూ నాపై వ్యక్తిగత ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్యానే చర్యలకు లీగల్గా ప్రొసీడ్ అవుతారని తెలియజేస్తుంది.